నాకైతే చాలా వాళ్ళని చూడటంలో చాలా సంతోషం అనిపించిందండి. 34 మెంబర్స్ మనకి విజయనగరం నుంచి నేపాల్‌లో స్టక్ అయ్యారు. అయితే వాళ్ళు చాలా కష్టపడ్డారు. వాళ్ళు బస్ మీద రాళ్ళు ఇసిరారు. అదేవిధంగా వాళ్ళకి వాటర్ దొరకలేదు, ఫుడ్డు దొరకలేదు. అయినా కానీ మన లోకేష్ బాబు గారు, మన ఎక్స్ సర్పంచ్ సూర్యకుమారి కూడా అక్కడ స్టక్ అయి ఉంది. ఒక 34 మెంబర్స్ వెళ్ళారు ఇక్కడి నుంచి దైవ దర్శనాని కోసం వెళ్ళారు. అయితే వాళ్ళందరికీ కూడా లోకేష్ బాబు గారు మాట్లాడి ఒక ప్లేస్ ఒక హోటల్లో ఉంచి వాటర్ లేకపోయినా ఆ రోజు నైట్ వాటరు కొద్దిగా ఉప్మా ఇప్పించి మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళందరి కోసం ఒక సెక్యూరిటీతో పాటు వారిని అక్కడ ఎయిర్పోర్ట్ రప్పించి అక్కడి నుంచి మళ్ళీ వైజాగ్ ఎయిర్పోర్ట్ తెచ్చారు. దాంట్లో స్వయంగా నాకు ఫోన్ చేసి చెప్పారు వాళ్ళు వైజాగ్ ఎయిర్పోర్ట్ పలానా టైంకి ల్యాండ్ అవుతారు అని. అయితే నేను ఆ విధంగా అంత డీటెయిల్గా వారు స్వయంగా కూర్చొని అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు. అయితే దీంట్లో అయితే ఇద్దరు లేడీస్ చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పడానికి, మన పార్టీకి థ్యాంక్స్ చెప్పడానికి ఇద్దరు లేడీస్ అయితే ఎల్లో సారీస్ కూడా కట్టుకొని వచ్చారు. వాళ్ళే నాకు చెప్పారు. చాలా సంతోషం అనిపిస్తుంది వాళ్ళందరూ వచ్చేయటం. టోటల్గా మొత్తం ఈ నియోజకవర్గం సంబంధించి అందరూ వచ్చినట్టేనా? అందరూ వచ్చేసారండి. 34 మెంబర్స్ వచ్చేసారండి. ఆల్ ఆర్ హ్యాపీ. ఆల్ ఆర్ వెరీ హ్యాపీ. మీరు వాళ్ళ దగ్గర నుంచి కూడా తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పుడే 6 మెంబర్స్ కార్లో ఎక్కించి వెళ్ళారు. మిగతా అందరూ 6గా కౌంట్ చేసి పంపిస్తున్నారు పోలీస్ గారు. సో దట్ ఎవరు బై మిస్టేక్ తప్పిపోకూడదని వాళ్ళు గవర్నమెంట్ నుంచి కూడా కార్లు అరేంజ్ చేశారు. అలాగే మేము కూడా వాళ్ళ కోసం వాటర్ అండ్ ఫుడ్ మనం కూడా తెచ్చాము. బికాస్ అక్కడ నేను ఎయిర్పోర్ట్లో వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పారనమాట మాకు వాటర్ దొరకట్లేదని. సో వాటర్ అండ్ ఫుడ్ రెండు కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి అరేంజ్ చేసాం, మేము కూడా అరేంజ్ చేసాం.